తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమ సోదర మహాశివులారా, మనలో చాలామందికి ఒక ప్రశ్న ఎక్కువగా ఉంటుంది. అది ఏమిటి అనగా, ముర్దోంకి ఈద్, బడోంకి ఈద్. ఈ యొక్క పండుగని ప్రత్యేకంగా షబే బరాత్ రోజు రాత్రి లేదా షబే బరాత్కి 2 రోజుల ముందు లేదా 1 రోజు ముందు చేస్తూ ఉంటారు. ఈ యొక్క విషయాన్ని హదీసు గ్రంథాల ప్రకారంగా, ధార్మిక గ్రంథాల ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా చూసుకుంటే షరియాత్లో అంటే ఇస్లాం ధర్మంలో ఈ యొక్క పండుగలకి ఎటువంటి స్థానం కూడా లేదు. కానీ చాలామంది ఈ యొక్క పండుగలని ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క జీవితంలో చాలా నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. 1 ఇహలోకమైన నష్టం, 2 పరలోకమైన నష్టం. ఇహలోకమైన నష్టం ఏమిటి అంటే, వాళ్ళ దగ్గర స్తోమత లేకపోయినా కూడా అప్పు చేసి మరీ వడ్డీలకి తెచ్చి మరీ చనిపోయిన వారికి పండుగ చెయ్యాలి అని చెప్పి వాళ్ళ కోసం బిర్యానీలు వండించడం, ఊదు వేయడం, వాళ్ళ కోసం బట్టలు తీసుకురావడం, లేదంటే వాళ్ళకి స్తోమత తగ్గినట్టు కాకుండా స్తోమత కన్నా మరీ ఎక్కువగా ఖర్చు చేసి వాళ్ళ పేరు మీద భోజనాలు వడ్డించడం, ఇవన్నీ కూడా అపోహలు. ఏదైతే కొత్త కొత్త విషయాలు ఇస్లాం ధర్మంలో చేస్తున్నారో ఈ యొక్క పనుల ప్రకారంగా వాళ్ళు ఇహలోకంలో నష్టపోతున్నారు. పరలోకంలో నష్టం ఏమిటి అంటే, బిదాత్ అంటే ఇస్లాంలో లేని విషయాన్ని, ఖురాన్లో లేని విషయాన్ని, హదీసుల్లో లేని విషయాన్ని ఎవరైతే కొత్తగా ఆచరిస్తారో వాళ్ళు బిదాత్ చేసిన వారు అవుతారు. అంటే దీనిలో ఇస్లాంలో ఎటువంటి మార్పు కూడా ఉండకూడదు. ఎవరైతే ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా వాళ్ళకి ఇష్టమైన పనులు చేసుకుంటూ పోతారో వాళ్ళు బిదాత్ చేసిన వారు అవుతారు. బిదాత్ చేసిన వారు అజ్ఞానులుగా పరిగణించబడుతున్నారు. ఎవరైతే అజ్ఞానులుగా పరిగణించబడుతున్నారో వాళ్ళ యొక్క స్థానం నరకమే ఉంటుంది. అందువలన నా ప్రేమ సోదర మహాశివులారా, ఇస్లాంలో లేని విషయాలు మనం చేయకూడదు. ఇప్పుడు చాలామంది చెప్పే విషయం ఏమిటి అంటే, బడోంకి ఈద్ అనగా షబే బరాత్ రోజు మన యొక్క కర్మపత్రాలు లెక్కించబడతాయి, అల్లాహు తాలా మన యొక్క పాపక్షమాపణ చేస్తారు. అల్హమ్దులిల్లా, ఇవన్నీ కూడా సత్యమే. కానీ ఎవరైతే ఈ భూలోకం నుండి వెళ్ళిపోయారో వాళ్ళ యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళు బతికున్నప్పుడు ఏదైతే పుణ్యకార్యాలు చేశారో, మంచి పనులు చేశారో అవన్నీ కూడా వాళ్ళు చనిపోయిన వెంటనే వాళ్ళ కర్మపత్రాల యొక్క పుస్తకం మూసివేయబడింది. ఇంకా వాళ్ళకి ఎటువంటి పుణ్యాలు చేసుకునే యొక్క అవకాశం అయితే లేదు. అలాంటప్పుడు వాళ్ళు మళ్ళీ మన ఇళ్ళకి వస్తారు, వాళ్ళ ఆత్మల ఇళ్ళకి వస్తాయి, ఇంటికి వచ్చి మనందరినీ గమనించుకుని వెళ్తూ ఉంటాయి. ఇలా ఏదైతే కొత్త కొత్త విషయాలు ఇస్లాం ధర్మంలో చేస్తూ ఉంటారో ఇవన్నీ కూడా నిషేధం. దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించండి. బడోంకి ఈద్ అని చెప్పి ఏదైతే చేస్తూ ఉంటారో, కబ్రస్థాన్కి వెళ్తూ ఉంటారు, ఊదుబత్తీలు పెడుతూ ఉంటారు, నలుగురిని పిలిచి భోజనాలు పెడుతూ ఉంటారు, హల్వా తినిపించడం చేస్తూ ఉంటారు, హల్వాని వండి ప్రతి ఒక్కరు ఇంటింటికి పంచుతూ ఉంటారు, ఆ రోజు ఫాతిహా ఇప్పించడం తప్పనిసరి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో లేని విషయాలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇలాంటి బిదాత్ నుండి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలి. చనిపోయిన వారికి పుణ్యాలు పంపించాలి అంటే, చనిపోయిన వారికి ఈసారి సవాబ్ చేయాలంటే ఖురాన్ చదివి చేయవచ్చు, లేదా నలుగురికి పేదవారు ఎవరైతే ఉంటారో, ఎవరైతే తినడానికి కూడా లేని వారి ఉంటారో అలాంటి వారికి మీరు భోజనాలు పెట్టి అప్పుడు మీరు పుణ్యం సంపాదించుకోవచ్చు. అంతే తప్ప కడుపు నిండిన వాటికి తీసుకువచ్చి వాడు కద్దరు షర్టు వేసుకొని వచ్చి మీ ఇంట్లో కూర్చొని భోజనం చేయడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. ఇదంతా కూడా వృధా. మీ డబ్బు వృధా, మీ సమయం వృధా, మీరు చేసింది పాపంగా పరిగణించబడుతుంది. అందువలన నా ప్రేమ సోదర మహాశివులారా, ఈసారి సవాబ్ చేయాలంటే చేయండి. అంతే తప్ప ప్రత్యేకంగా పండుగ చేస్తాం, అంతే తప్ప ప్రత్యేకంగా పండుగ చేయడం, వాళ్ళని పిలవడం, వీళ్ళని పిలవడం, ఈ యొక్క పండుగ చేయడం తప్పనిసరి అనుకోవడం, ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో లేవు. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే మీరు ప్రత్యేకంగా ఏదైతే ధార్మిక పండితులు మీకు తెలియజేస్తున్నారో దాని ప్రకారంగా చేయండి. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, ఏమని అంటే, గురువుగారు మరి మా పెద్దవారు చేశారు కదా, మా తాత ముత్తాతలు చేశారు కదా, మీరేంటి కొత్తగా చెప్తున్నారు అని. మీ తాత ముత్తాతలకి చెప్పేవారు ఎవరు లేక చేశారేమో. కానీ అల్హమ్దులిల్లా ఈరోజు మేము మాట్లాడే ప్రతి మాట, నేను మాట్లాడినా లేదా నేను మాట్లాడే ప్రతి మాట ధార్మిక పండితుల యొక్క ఆధ్వర్యంలో ఉంది. కాబట్టి వాళ్ళైనా కూడా మీకు చెప్పేది ఒక్కటే, మేము ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా మాత్రమే మాట్లాడతాము. దాన్ని మించి వేరే విషయాలు మేము తీసుకురావాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎవరైతే మేము ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా మా యొక్క జీవితం సాగిస్తాము అనుకుంటారో వాళ్ళు మేము చెప్పిన పనులు చేసుకొని స్వర్గానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే వాళ్ళేదో చెప్తూ ఉంటారులే మాకేంటి అనుకుంటారా, ఎవరి కర్మకి వాళ్లే బాధ్యులు.
మేము మీ మంచి కోసమే చెప్తున్నాము. సో మీరు అర్థం చేసుకుంటే బాగా ఉంటుంది, అర్థం చేసుకోకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. మా యొక్క పని ఇస్లాం ధర్మాన్ని మీ దాకా తీసుకురావడం, మీకు తెలియజేయడం, మీకు ఒక అవగాహనమైన దారి చూపించడం, అదే మా పని. హదీస్ ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా మాట్లాడడం. ఇప్పుడు గనక మీకు దీని విరుద్ధంగా చేస్తాను అంటే మేము ఏమి చేయలేము. ఇప్పుడు మీరే దానికి బాధ్యులు. ప్రతి ఒక్కరి యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు. ఇన్షాల్లా మీకు సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.